అందరికీ నమస్కారం అండి. వయోజన విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆ, ఉల్లాస్ అనంతర కార్యక్రమంగా అక్షరాంధ్ర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ భాగస్వామ్యంతో ఆ, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ, దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ఏ విధంగా అమలు జరుగుతుందంటే, యాప్లో నమోదు చేయడానికి దీనికి సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8న ప్రారంభమై మార్చి 29తో ఫైనల్ ఎగ్జామ్తో ఈ విద్యా సంవత్సరం పూర్తవడం జరుగుతుంది. అంటే సుమారుగా 5 నెలలు అన్నమాట. అంటే 150 రోజులు. అలాగే ప్రస్తుత సిలబస్ అనేది ఫిబ్రవరి 27, 2026. అంటే ఈ రోజు నాటికి ఇంకా 20 గంటలు మాత్రమే, 20 రోజులు మాత్రమే మనకి పాఠ్యాంశాలను లెర్నర్స్కి చెప్పడానికి అవకాశం ఉంది. అంటే మనం గరిష్టంగా చెప్తే రోజుకి ఇంకో గంట ఎక్స్ట్రా చెప్తే 40 గంటలు చెప్పగలం. సో ఈ పాఠ్యాంశాలు అనేది ఒక్కొక్క లెర్నర్కి, అంటే ఈ పాఠ్యాంశాన్ని 100 గంటల్లో వాళ్ళకి నేర్పించాలనేది, లెర్నర్స్కి నేర్పించాలనేది తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లాస్ రూమ్ నందు పాఠ్యపుస్తకాలు చదివించడం, బోధించడం ద్వారా 40 గంటలు, అలాగే మోడల్ పేపర్లు మరియు వర్క్షీట్ల ద్వారా 45 గంటలు, అలాగే వివిధ రకాల వీడియోస్ అంటే ఫంక్షనల్, ఫైనాన్షియల్ అండ్ డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించిన వీడియోలు ఒక 15 గంటలు, మొత్తంగా ఈ 3 రకాలుగా 100 గంటల్లో ఈ యొక్క లెర్నర్స్కి ప్రతి అక్షరాంధ్ర కేంద్రంలో నేర్పించవలసి ఉంటుంది. ఇప్పుడు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఒక అక్షరాంధ్ర కేంద్రాన్ని సందర్శించి అక్కడ టీచర్ వాలంటీర్ యొక్క లాగిన్లో నమోదు చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ అక్షరాంధ్ర కేంద్రంలో క్లాస్ రూమ్లో పాఠ్యాంశాల బోధన అనేది 24 గంటలు, అలాగే మోడల్ పేపర్లు మరియు వర్క్షీట్ల ద్వారా 29 గంటలు, అలాగే వీడియోల ద్వారా 7 గంటలు, మొత్తంగా 60 గంటలు ఇక్కడ పాఠ్యాంశాలను అనేది బోధించడం జరిగింది. ఇప్పుడు యాప్ యొక్క ఇంటర్ఫేస్కి మనం వెళ్తున్నాం. ఓకే, వాలంటీర్ యొక్క యాప్ ఈ విధంగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం లాగిన్ కోసం కూడా చూద్దాము. టీచర్ వాలంటీర్ యొక్క లాగిన్ ఏ విధంగా అవ్వాలంటే, గూగుల్ ప్లే స్టోర్లో అక్షరాంధ్ర అని చెప్పి సెర్చ్ కొడితే అక్షరాంధ్ర యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని టీచర్ వాలంటీరు తన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి యూజర్ ఐడిగా, అలాగే పాస్వర్డ్గా 1234 వేసి లాగిన్ కావాలి. ఇప్పుడు ఏ విధంగా లాగిన్ అవుదాం అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్లో రిజిస్టర్డ్ టీచర్ వాలంటీర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. అలాగే డిఫాల్ట్గా 1234 వేయడం జరిగింది. ఇప్పుడు లాగిన్ కావడం జరుగుతుంది. ఓకే, లాగిన్ అయిన తర్వాత చూడండి, హలో పడాల కుసుమ వాలంటీర్ అని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు ఈ మాడ్యూల్లో ప్రోగ్రెస్ క్యాప్చర్ ఏ విధంగా చేస్తామనే చూద్దాం. ఇప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. క్యాలెండర్లో ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాము, ఫిబ్రవరి 4. ఇక్కడ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ లేదా ఆబ్సెంట్ అని చెప్పి అటెండెన్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా క్లాస్కి అటెండ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ క్లాస్ రూమ్ బోధన అనేది 24 గంటలు చేయడం జరిగింది, అందరూ గమనించగలరు. అలాగే మోడల్ పేపర్స్, వర్క్షీట్స్ అనేవి 29 గంటలు చేయడం జరిగింది. అలాగే వీడియోస్ ద్వారా 7 గంటలు బోధించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము ఫోటో అప్లోడ్ అనేది ఫోటో తీసాము. ఫోటోని గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందరూ గమనించాల్సింది ఏంటంటే, దయచేసి ఇంకా మనకి ఈ రోజు నుంచి 20 రోజులు, మనం గరిష్టంగా 2 గంటలు బోధిస్తే 40 గంటలు మాత్రమే మన ముందున్న సమయం ఉంది. కాబట్టి దాన్ని పరిగణలోకి చూసుకొని ఈ అక్షరాంధ్ర కార్యక్రమంలో జరిగే ఏదైతే ఈ తరగతులు ఉన్నావో వాటిని
ప్రతిరోజు మీరు క్లాస్ నిర్వహించినప్పుడల్లా ఈ యాప్ నందు అప్లోడ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదములు.